నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. ఏదో నాకు తెలియదు, కానీ దానికోసం కష్టపడాలి అని అనుకున్నాను. లైక్ నేను ఒక చిన్న స్టార్టప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా. ఈ 1 ఇయర్‌లో నాకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. ఎలా అంటే ఒక చిన్న అనౌన్స్‌మెంట్. సో మన ఛానల్‌లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మీకు కొన్ని విషయాలు చాలా డీటెయిల్‌గా మాట్లాడాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను కాణిపాకం అయితే వచ్చాను. ఎందుకంటే నాకు ఎప్పుడు చాలా ఫేవరెట్ ప్లేస్ వచ్చి కాణిపాకం. అందుకని నేను ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్స్ కానీ ఇటువంటివి నేను కాణిపాకంలో తీసుకుంటాను. సో ఈరోజు ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఫస్ట్ అంటే మీకు సెకండ్ చూస్తుంటారు ఆ వీడియో. సెకండ్ నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేస్తానంటే లైఫ్లో చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను స్టార్టప్ చేయాలని చేశాను, కానీ అనుకున్నట్టే వీడియో అయితే వ్యూస్ పోలేదు. సో ఈ వీడియోస్ అన్ని దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే మోటివేషన్. ఈ మోటివేషన్ మీద ఈ వీడియోస్ అన్ని డిపెండ్ అయ్యి ఉంటాయి. ముఖ్యంగా నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. బేసిక్గా నేను చాలా ఇంట్రోవర్ట్. చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు స్క్రిప్ట్ రాయను, వీడియో రికార్డ్ చేయను ఖచ్చితంగా ఒక మనిషి రావు. సో వాళ్ళున్నా సరే నేను వీడియోస్ చేయలేను, మాట్లాడలేను, అంత ఇంట్రోవర్ట్ నేను. కానీ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా. సో నేను అయితే మైండ్ చాలా బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో నేను ముఖ్యంగా నేను ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా మారాలి. అందుకనే ఈ పెద్ద విషయాన్ని నా లైఫ్ చేసిన పెద్ద చేంజ్ అనమాట ఇది. సో అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఏదో తిన్న ఒక మోటివేషన్ వస్తుందని ఇక్కడికి వచ్చాను. ఈ వీడియో రేపు మీకు రిలీజ్ అవుతుంది. రేపు అంటే ఈరోజు 8, సో 9th రిలీజ్ అవుతుంది. 9th ఈవినింగ్ వీడియో చూస్తారు. సో ముఖ్యంగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇది స్టార్టింగ్గా చెప్పుండాలి, నేను మర్చిపోయాను. హ్యాపీ వినాయక చవితి. మీరు కూడా ఒక మంచి డిసిషన్ తీసుకోండి. లైఫ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇలా సిల్లీగానే ఉంటాయి, కానీ తీసుకున్న తెలియదు అది ఎంత ఇంపార్టెంట్ అని. 1 month ముందు నేను జిమ్కి వెళ్తున్నాను, కానీ 1 month అయింది నేను జిమ్కి వెళ్ళి. ఎందుకంటే వీడియోస్ చేయాలి, మంచిగా ఉండాలి, సో మంచి స్క్రిప్ట్ రాసుకోవాలి. ఇలాంటి సిల్లీ రీజన్స్ వల్ల నేను జిమ్కి అయితే వెళ్ళలేదు. సో 1 month వేస్ట్ చేస్తాను. ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలు వేస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి మీరు ఎన్ని విషయాలు వేస్ట్ చేస్తున్నారు అనేసి. ఇప్పటికైనా మేల్కొందాం. ఇప్పటి నుంచైనా నేనైతే 30 days 100 days ఇలా ఛాలెంజెస్ అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్గా 1 year టైం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ 1 yearలో నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. ఎలా అంటే లైక్ నేను ఒక చిన్న స్టార్టప్ స్టార్ట్ చేయాలి. సో నేను ఓన్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా నేను ఒక మంచి కంపెనీ స్టార్టప్ చేయాలి. కనీసం ఒక 2-3 జాబ్ ఇవ్వాలి. ఇలాంటి చాలా పెద్ద గోలే అది. అయితే నేను దాన్ని అచీవ్ చేస్తాను లేదో నాకు తెలియదు, కానీ దానికోసం కష్టపడాలి అని అనుకున్నాను. 3 years బ్యాకే నేను స్టార్టప్ చేశాను. ఎగ్జాక్ట్గా 3 years బ్యాకే. కానీ అప్పుడు నా దగ్గర చెప్పిన చిన్న రీజన్స్ అనేసి లైక్ ఎలా అంటే వాయిస్ క్లారిటీ లేదు, మంచి కెమెరా లేదు, ఇలాంటి చిన్న రీజన్స్ వల్లే నేను ఎగ్జాక్ట్గా వీడియోస్ చేయలేదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. అవుతుందో అవ్వదో ఫస్ట్ ట్రై చేయి. అవ్వకపోతే ఓకే, నెక్స్ట్ మూవ్ అవ్వచ్చు. ఒకవేళ అయితే మనం వినే మాటలన్నీ మనకు రెగ్యులర్గా ఉంటాయి. మనం ఆలోచించి పాటిస్తేనే కొత్తగా ఉంటాయి. మనం వినే ప్రతి ఒక్క మాట మనకు రెగ్యులర్గానే ఉంటుంది. మనం దాన్ని ఆలోచించి కొద్దిగా పాటిస్తేనే అది కొత్తగా ఉంటుంది. నేను కూడా ఆపేస్తున్నాను వీడియోస్. వ్యూస్ ఏం రావట్లేదు, సబ్స్క్రైబ్స్ ఇవ్వలేరు, అసలు ఎందుకు చేయాలి అనేసి. ఇప్పుడు నేను కెమెరా ఎత్తుకొని బయటకు వెళ్తే అన్న నీది ఏ ఛానల్, ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇలా అడుగుతారు. నాకు గట్టి గుర్తు ఒక 50 members కూడా లేరు. కానీ ధైర్యంగా వీడియోస్ తీసి చూడండి, ఇంతమంది పబ్లిక్ నీకు కనిపిస్తారు చూడండి ఒకసారి రౌండ్గా. సో నా ఫ్రెండ్స్ సైడ్ ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూపిస్తే ఇబ్బంది వస్తుందని చూపించలేదు. ఇలా చాలామంది ఉన్నారు, కానీ ఇంతమంది ఉందిరా నేను ధైర్యంగా. సో నీ చుట్టూరు ఎంతమంది ఉన్నారు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అస్సలు కానే కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ చిన్న విషయాలే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈరోజు నుంచి మంచిగా వీడియోస్ చేయాలి, సో రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. సో 1 year నాకు గోల్ పెట్టుకుంటే, సో 1 year నేను కంటిన్యూస్గా ఎవ్రీడే వీడియో ఉండాలి అని గట్టిగా మైండ్లో అనుకున్నా. సో ఇప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. వన్స్ ఒక క్లిక్ అయితే చాలామంది నా వీడియోస్ చూస్తారు, వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నా వీడియోస్ చూసి 10 మంది మారాలనుకోండి, సరే ఒక్కరు మారాలనుకోండి, ఆ ఒక్కరు చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో 1 year నేను పడిన కష్టానికి ఒక్కరు మారాడు చాలా హ్యాపీ. ఆ మార్పు ఏదో నాలో కూడా కొద్దిగా వస్తుంది కదా. సో నేను మాట్లాడే విధానం కానీ, సో నా వే ఆఫ్ టాకింగ్ కానీ, అంటే ఇవంతా మారే ఛాన్స్ చాలా ఉంటాయి కదా. ఇలా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా మిమ్మల్ని మారు నా వీడియోస్ చూడు అని చెప్పట్లేదు. ట్రై చేయి. ఇప్పుడు నువ్వు వీడియోస్ చూస్తున్నావు, ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. అలా ఒకసారి నా వీడియో స్క్రోల్ చేయి. నీకు ఒక చిన్న పాయింట్ అన్నా ఓకే ఇది ఈజీగా ఉండేటట్టు ఉంది, మనం పాటిస్తే అవుతుంది అనుకుంటే బెటరే కదా, మంచి విషయమే కదా, మారుతావు కదా. ఇలా అనుకో ట్రై చేయి అని చెప్పాలని అనుకున్నాను. చాలాసార్లు ట్రై చేశాను కూడా, కానీ నాకు కెమెరా ముందుకు వెళ్ళగానే ఆటోమేటిక్గా రావట్లేదు. ఆ వర్డ్స్ అని మర్చిపోతున్నాయేమో తెలియట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. సో సిట్టు కూడా వెళ్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి.
నేను ఈ విషయాలు స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, జస్ట్ నేను రాసుకోవాలని కూర్చున్నాను. కానీ రాసే కొద్దిగా మాటలు వస్తూనే ఉన్నాయి. ఇది చెప్తే బాగుంటుంది, అది చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది. అసలు ఒక చిన్న వీడియోకే నాకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి, ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అనేసి. అలాంటిది ఎలా లైఫ్ నేను ఒకే వీడియో చెప్పలేం కదా. సో ఇది కంటిన్యూస్గా జర్నీ ఇలా స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఎగ్జాక్ట్గా 1 month ముందే అనుకున్నాను. కానీ నా మిస్టేక్, టోటల్లీ నా మిస్టేకే. నా వల్లే ఆ వీడియోస్ నేను చేయలేదు. కానీ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను వినాయక చవితి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ 5 days కూడా గ్యాప్ ఎందుకు తీసుకోవాలంటే, నేను కన్ఫామ్గా ఈ 5 days కూడా ఏం చేస్తానంటే కెమెరా తీసుకెళ్ళాను. ప్రతి చోటకి తీసుకెళ్ళి ధైర్యంగా మాట్లాడని ట్రై చేస్తాను. ఇప్పుడు నేను మీ ముందర ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను దానికి రీజన్ వచ్చి నేను ప్రాక్టీస్ చేశాను. నేను 5 days కూడా ప్రాక్టీస్ చేశాను. ఏదో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఓకే అలా ఇలా మాట్లాడి కెమెరా ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నన్ను టెస్ట్ చేసుకొని ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. ఐ థింక్ ఖచ్చితంగా ఇది నా స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాను. సో మీకు కూడా ఇదే స్టార్టింగ్ పాయింట్ అంటే అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఖచ్చితంగా చాలామంది రికమెండ్ చేయదు. వీడియో అసలు చాలామంది రికమెండ్ చేయదు. ఒక్కవేళ మీకు కానీ రికమెండ్ అయితే అట్లేదు, లైక్ చేయడం కూడా అడగట్లేదు. జస్ట్ నా ఛానల్ ఐడి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు మారాలి అనిపించిన ప్రతిసారి ఐడి కొట్టి ఒక్క వీడియోని చూడు. నీకు కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్పండి నీకు అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయి. అంతా సబ్స్క్రైబ్ చేయమని అడగను, నువ్వు చేయవద్దు. జస్ట్ నా వీడియోస్ చూడు. నేను ఎవ్రీడే చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని, మీకు చూసే యాక్టివిటీ ప్రతి ఒక్కటి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ మనసులో ఉన్న విషయాల్ని మీరు బయటికి చెప్పలేకపోతే మీరు అలానే ఉండిపోదు. ఏజ్ వాళ్ళైనా సరే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో మీకు రేపు నేను పోస్ట్ చేస్తాను. ఇది మెయిన్ ఫస్ట్ గోల్ అనమాట. ఈ వీడియో ఎంతమందికి రికమెండ్ అవుతుందో అంతమంది ఈ వీడియోని దయచేసి చూడండి. సో ఫుల్ వీడియో చూడండి, ట్రై చేయండి. తర్వాత ఓకే వీళ్ళందరి కంటెంట్ మిస్ చేసి మనకు మంచి కంటెంట్ చేయాలి. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. అది మనం చెప్పాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.